రాష్ట్ర ముఖ్యమంత్రి మెదక్లో మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చేతులెత్తేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిందంటే నిధులన్నీ మెదక్కేనా, నిధులన్నీ సిద్దిపేటకేనా, గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు? తుపాకీ రాముని లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధే జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఇవాళ ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చాం. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలైనాయి అంటే అది కేసీఆర్ వల్ల జరిగింది. నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. 40 ఏళ్ల పోరాటం మెదక్ జిల్లా కావాలని, సిద్దిపేట జిల్లా కావాలని, సంగారెడ్డి జిల్లా కావాలని ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇవాళ 3 జిల్లాలు చేసింది కేసీఆర్. 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్. ఈ కరువు జిల్లాకు త్రాగునీరు ఇచ్చింది, సాగునీరు ఇచ్చింది కేసీఆర్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్. ఈ ప్రాంతానికి కేసీఆర్. మెదక్లోని గణపురం ఆనకట్టను ఆధునీకరించింది కేసీఆర్. మంజీరా మీద గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యాం కూడా కట్టకపోతే నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా హల్దీ, మంజీరాల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది కేసీఆర్. ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చినా, మెదక్కు రైలు వచ్చినా అది కేసీఆర్ ఘనత. ఏం జరిగింది అంటే నీకు అయితే ఉద్దేశపూర్వకంగా ఫ్రస్ట్రేషన్లో మా మీద బురద జల్లి అయితే కావచ్చు, లేదంటే నువ్వు కళ్ళన్న పెద్దగా చేసుకొని చూడు, లేదంటే నువ్వు రా, నేను చూపిస్తాను ఏం జరిగిందో. ప్రజలను అడుగుదాం. ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాను. మీ హయాంలో కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలే మీరు. కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూడు రేవంత్ రెడ్డి. మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు. అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు, అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు, జిల్లా కార్యాలయాలు కట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు. జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటున్నావు. అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా? గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజల నోరు కొట్టిండు. కానీ కేసీఆర్ గోదావరి జలాలను, కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్. ఆ రైతుల డిమాండ్ను ఇలా జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్ కాకపోతే. నువ్వు మాటలు మాట్లాడు కాదు, నిజాయితీగా మాట్లాడు. ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నేను నమ్మే పరిస్థితుల్లో లేరు. మాటి మాటికి నన్ను పట్టుకొని ఏదో దూలమూల పెరిగినా అంటున్నావు. మరి నాకు కూడా అనరాదా? కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది, మర్యాద ఇవ్వాలని మేమేమో ఓపిక పడతా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని దూలమూల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమి జారడానికి ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడలేదని అనాలంటే నాకు అనరాదా అయింది. కాకపోతే మాకు విజ్ఞత ఉంది, అది పద్ధతి కాదేమో, సంస్కారం కాదేమో. నిజంగా ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కాపాడాలి, విషయాల మీద మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పి
మేమేమో సంయమనం పాటిస్తూ వస్తే ఇప్పటికీ నువ్వు 10 సార్లు తిట్టున్నావు. మరి మాకేమైతే 10 సార్లు నువ్వు తిడితే మేము కూడా తిట్టాల్సి వస్తుంది కదా. తిట్టలేక కాదు కదా, రాజకీయాల్లో విలువలు పెరగాలని మేము ప్రయత్నం చేస్తాం. సీఎం పదవిలో ఉండి స్థాయికి తగిన మాటలు మాట్లాడకూడదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశానికి మోడల్గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు, నీ చెడ్డీ లాగుతా, అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? నీ స్థాయికి తగిన మాటనా? ఆ ప్రజలకు కావాల్సింది అదా? ఇవాళ మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైందని రాష్ట్రం అంతా అనుకుంటుంది, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. కానీ నువ్వేంది మోడీ కేసీఆర్ ఒకటైందని చెప్పి ఉల్టా మాట్లాడుతుంటావు. దబాయి వెనకటికైతే దొంగతనం చేసిన దొంగ చేసుకొని బడే బాయ్ రాహుల్ గాంధీనేమో బాయి అంటావు, మన మోడీ గారినేమో బడే బాయ్ అంటావు. అర్థమైతలేదా? నీకు రాహుల్ గాంధీ బాయ్ అయిపోయాడు, మోడీ గారు బడే బాయ్ అయిపోయాడు. రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, నువ్వేమో అదాని ముద్దొస్తుందంటావు. అర్థమైతలేదా? ఇప్పుడు ఎవరితో దోస్తానే చేస్తున్నారు? వాస్తవాలు మాట్లాడు. అసెంబ్లీ ఎన్నికల ముందంటే రేవంత్ రెడ్డి పిట్టల దొరవలో మాట్లాడితే అప్పుడు పాపం ప్రజలు కొంతవరకు నమ్మింది. కానీ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు. ప్రజలను ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతావు కావచ్చు, ఏదని బాండ్ పేపర్లు వంచి 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని ఒక్కసారంటే మోసం చేయగలుగుతావు. కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి గారి మోసాలు ఈ 4.5 నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి. నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా, పిట్ట కథలు చెప్పినా, దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు. బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి, అది నువ్వే. అందుకే నువ్వు ఇలా ఉల్టా మా మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఏదైనా ఉంటే ఆ అవార్డు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు నేను. కారు ఇనుప సామాన్కి అమ్ముకోవాలి, ఇది కారు ఇనుప సామాన్కి అమ్ముడు కాదు. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం, గుర్తుపెట్టుకో. మీ రాహుల్ గాంధీ గారు వచ్చేమో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులు చేయాలి అని ఆయన మేనిఫెస్టోలో ప్రకటిస్తాడు. నువ్వేమో వాళ్ళకి కడవాలు కప్తా ఉంటావు. అంటే అయితే మేనిఫెస్టోనన్నా రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోనన్నా తప్పు కావాలి, లేదంటే నువ్వన్నా తప్పు కావాలి. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కరెక్టా, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కరెక్టా? ఏది మీ పాలసీ? ఏది కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండదా? అంటే నీ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఉత్తయ్యే అన్నట్టు. ఎందుకంటే నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హత వేస్తాము, కఠినమైన చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు. ఇవాళ దాన్ని తప్పించుకుంటూ దాన్ని నువ్వు అమలు చేయకుండా కండువాలు కప్పుతున్నావు. అంటే ఏంటన్నట్టు మేనిఫెస్టోలో పెట్టేదంతా ఫార్సు. మేనిఫెస్టోలు మేము ప్రజలను మభ్యపెట్టడానికి పెడతాము, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పకనే నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న మేనిఫెస్టోలో తక్షణం వాళ్ళ మీద అనర్హత వేయాలన్నావు. నువ్వు వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తున్నావు బీఆర్ఎస్ వాళ్ళని తోలుకొని. నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టో ఈజ్ ఫార్స్. మేనిఫెస్టోల ద్వారా ప్రజల్ని మేము మభ్యపెట్టు